నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. ఓకే, నార్మల్గా ఫంక్షన్ మీన్స్ ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేసిన దాన్ని ఫంక్షన్ అని కాల్ చేస్తాం. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేసిన దాన్ని ఫంక్షన్స్ అంటాం. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాని లోపల బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేది చూసాం. అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఆల్రెడీ డెవలప్ చేసి ఉన్న వాటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఇప్పుడు మనకు దీని లోపల డిక్షనరీ లోపల ఫంక్షన్స్ చూసాం, లీస్ట్ లోపల ఫంక్షన్స్ చూసాం, టపుల్ లోపల ఫంక్షన్స్ చూసాం. ఓకే, ఇప్పుడు మనకు అంటే ఏంటి, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డెవలప్ చేసి ఉన్న వాటిని అన్నింటినీ ఏమని కాల్ చేస్తున్నాం, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటున్నాం. ఏమని కాల్ చేస్తున్నాం, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నాం. అంటే ఇక్కడ నాకేంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేసిన దాన్ని ఫంక్షన్ అని కాల్ చేస్తాం. మరి ఈ ఫంక్షన్స్ వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తే ఆ ఫంక్షనాలిటీ అనేది నేను ఎన్నిసార్లు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షనాలిటీ అనేది ఎన్నిసార్లు యూటిలైజ్ చేసుకోవడం కోసం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అంటే రీయూజబుల్ కోడ్. అంటే ఒక్కసారి డెవలప్ చేసి దాన్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు సపోజ్ నేను ఏంటి, ఇంతకుముందు అయితే మనం ఏం చేసాం, ఒక సపోజ్ స్టూడెంట్ రికార్డ్స్ అనేది 3 times అనేది అడగాలంటే నేను ఏం చేశాను, ఫర్ లూప్ లోపల ఇంప్లిమెంట్ చేశాను. అదే నేను ఫంక్షన్స్ లోపల ఇంప్లిమెంట్ చేసి నేను లూప్ ద్వారా కాకుండా ఆ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది. అంటే నేను లూప్ ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్గా నాకేంటి ఆ ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా నాకేంటి దాని లోపల ఇంప్లిమెంటేషన్ అనేది మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, అంటే రీయూజబుల్గా చేసుకోవచ్చు అనేది. అలాంటి పర్ఫార్మెన్స్ అనేది చేయడం కోసం మనకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అంటే ఒకటే కోడ్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏది ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం నేను. ఓకేనా, దీనిలో మరి ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలి అంటే ఏ విధంగా చేస్తారు, దానివల్ల మనం ఏ విధంగా యూజ్ చేయగలుగుతామని చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏమనుకున్నాం, Combination of set of instructions. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేసిన దాన్ని ఫంక్షన్ అంటాం. సాఫ్ట్వేర్ అంటే ఏమనుకున్నాం, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కాంబినేషన్ చేసిన దాన్ని సాఫ్ట్వేర్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇప్పుడు నాకు ప్రతి దానిలో కూడా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ కూడా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ దీనిలో వచ్చేసి మనకి ఏంటి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత దాని లోపల ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఓకే, సపోజ్ నాకు సింటాక్స్ రూల్ ప్రకారం వచ్చేసి ఎట్లా రాస్తారంటే డిఈఎఫ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ నాకు ఏంటి, ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలంటే డిఈఎఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఫంక్షన్ నేమ్ వచ్చేసి అంటే ఇక్కడ నాకు ఏంటి, ఏ కీవర్డ్ యూజ్ చేస్తామంటే డిఈఎఫ్ అని యూజ్ చేస్తాం. అంటే నాకు కరెక్ట్గా రాసినప్పుడు మాత్రమే ఇలా ఆరెంజ్ కలర్ వస్తుంది. సపోజ్ నేను డిఈఎఫ్ ఎస్ అని ఇచ్చాను, ఏం కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఎప్పుడైనా కూడా కీస్కి వచ్చేసి ఆల్రెడీ మనకు దాని లోపల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన కీస్ వచ్చేసి ఏంటి, కలర్ తోటి ఇండికేట్ అవుతుంటాయి. ఇక్కడ నాకేంటి, ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలి, డిక్లేర్ చేయాలి అంటే ఏంటి, ఏ కీవర్డ్ యూజ్ చేసుకోవాలి, డిఎఫ్ అని యూజ్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాం. ఏంటి, ఫంక్షన్ నేమ్ అనేది ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ దగ్గర మనం ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ నేమ్ దగ్గర ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత ఓపెన్ పారాన్సిస్ చేస్తాం. ఏంటి, ఓపెన్ పారాన్సిస్ ఇస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం రాస్తున్నామంటే పారామీటర్స్ అనేది రాస్తున్నాం. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, దీని లోపల ఈ పారాన్సిస్ లోపల ఏమి ఇవ్వాలంటే పారామీటర్స్ అనేవి ఇవ్వాలి. ఏం కాల్ చేస్తున్నాం, పారామీటర్స్ అనేది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే కొలెన్స్ అనేది ఇస్తున్నాను. కొలెన్స్ ఇచ్చినప్పుడు ఏంటి, దీనికి ఇండెంటేషన్స్ అనేవి ఉంటాయి, లైన్ ఇండెంటేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇఫ్ కండిషన్కి లైన్ ఇండెంటేషన్ ఫాలో అయ్యాం, తర్వాత ఫర్ లూప్కి లైన్ ఇండెంటేషన్ ఫాలో అయ్యాం. ఇక్కడ నాకు ఏంటి, సింటాక్స్ రూల్ ప్రకారం ఏంటి, ఫస్ట్ డిఎఫ్ అని ఇస్తున్నాం, తర్వాత నెక్స్ట్ ఏంటి ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాం. ఓపెన్ పారాన్సిస్లో వచ్చేసి నాకు ఏంటి పారామీటర్స్ అనేవి ఇస్తున్నాం. పారామీటర్స్ ఇచ్చిన తర్వాత పారాన్సిస్ క్లోజ్ చేసి కొలెన్స్ ఇస్తున్నాం. కొలెన్స్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా లైన్ ఇండెంటేషన్ ఫాలో అవుతుంటుంది. నాకు నార్మల్గా కొలెన్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది లైనింగ్ అనేది, స్టార్టింగ్ నుంచి వచ్చింది కదా. సపోజ్ నాకు ఏంటి, కొలెన్స్ ఇస్తే ఏం జరుగుతుంది అంటే లైన్ ఇండెంటేషన్ ఫాలో అవుతుంది. అంటే ఇదంతా ఫంక్షన్ బ్లాక్ అంటాం. అంటే ఇక లైన్ ఇండెంటేషన్ వచ్చేదంతా ఏంటి, ఫంక్షన్ బ్లాక్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఏం ఇస్తామంటే ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అంటాం. ఏంటి, ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అంటాం. డాక్యుమెంట్ స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. అంటే ఈ ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది
కంపల్సరీ కాదు. అంటే ఇది లైక్ వచ్చేసి ఏంటంటే కామెంట్ లెక్క అన్నట్టు. ఇప్పుడు నాకు ఏంటి ఒక కామెంట్ లైన్ ఇట్లా డిక్లేర్ చేయాలంటే ఏం చేస్తాం? యాష్ అని యూజ్ చేస్తాం. మల్టీ లైన్ కామెంట్స్ అంటే డబుల్ కోటెడ్స్ అనేది 3 ఇస్తున్నాం. ఎండింగ్ కూడా డబుల్ కోటెడ్స్ అనేది 3 ఇస్తే మల్టీ లైన్ కామెంట్స్ కిందకి వచ్చింది. ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది దేనికోసం అంటే ఈ ఫంక్షన్ అనేది దేని గురించి రాస్తున్నాం అనేది మెన్షన్ చేయడం కోసం డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తాం. ఏం మెన్షన్ చేస్తాం? డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది దేనికోసం, ఈ ఫంక్షన్ అనేది దేనికోసం రాస్తున్నాం అనేది డిక్లేర్ చేయడం కోసం ఏంటి డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ లోపల మెన్షన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇచ్చేసి ఏం చేస్తానంటే ఫంక్షన్ సూట్ అంటున్నాం. ఏంటి కేటగిరీ వచ్చేసి ఏంటి ఫంక్షన్ సూట్ అని కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ సూట్ నథింగ్ బట్ ఏంటంటే ఫంక్షన్ యొక్క కోడ్ ఆఫ్ బ్లాక్ వచ్చేసి ఫంక్షన్ యొక్క కోడ్ ఆఫ్ బ్లాక్ అంటే ఫంక్షనాలిటీ అంతా ఈ సూట్ లోపల మెన్షన్ చేస్తాం అన్నమాట. ఏమేమి రాయాలనేది అంతా ఫంక్షన్ సూట్ లోపల మెన్షన్ చేస్తాం. అంటే ఆ ఫంక్షనాలిటీ అంటే దాని లోపల ఏం జరగాలి, ఏ విధంగా వర్కౌట్ కావాలి అంతా ఫంక్షన్ సూట్ లోపల మెన్షన్ చేస్తాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిటర్న్ చేయడం. రిటర్న్ ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేస్తున్నాం. రిటర్న్ ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేసి తర్వాత ఇక్కడ వరకు రిటర్న్ ఎక్స్ప్రెషన్. అంటే ఇది వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ని ఒకటి డిఫైన్ చేయాలి, ఏ విధంగా చేయాలి, డిక్లేర్ ఏ విధంగా చేయాలి అనేది ఈ సింటాక్స్ రూల్ ప్రకారం ఫాలో అవుతా ఉన్నాడు. బేస్డ్ ఆన్ సింటాక్స్ రూల్ ప్రకారం ఇది మనకు ఈ సింటాక్స్ రూల్ ప్రకారం ఫాలో అవుతాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం అనుకున్నాం. లైక్ డిఎఫ్ అని ఇచ్చాను. డిఎఫ్ అని ఇచ్చేసి నార్మల్గా ప్రింట్ ఫంక్షన్కి వచ్చేసి మనకి ఏం చేస్తాం అనుకున్నాం? ప్రింట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది మనకు? మెసేజ్ ఇస్తే మనకి ప్రింట్ ద్వారా అవుట్పుట్ అనేది వస్తుంది కదా. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అదే ప్రింట్ మెథడ్ని నేను ఒక నేమ్ పెట్టేసుకొని దాని ద్వారా రిటర్న్ చేయాలనుకున్నాను. అంటే ఒక చిన్న ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. నార్మల్గా ప్రింట్ అంటే మాత్రమే ప్రింట్ అవుతుంది కదా. అలా కాకుండా నేను ఉన్న ఫంక్షన్నే నేను ఒక నేమ్గా పెట్టేసి దాన్ని నేను రిటర్న్ చేయాలనుకున్నాను. ఇప్పుడు దీనికోసం ఒక ఫంక్షన్ ఇస్తున్నాను. డిఎఫ్ అని ఇచ్చేసి ఏంటి ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటంటే ప్రింట్ మీ అని ఇస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటి ప్రింట్ మీ అని ఇస్తున్నాను. ఏంటి ఇది ఫంక్షన్ నేమ్ అవుతుంది. ఓకే. ఇది మనకి ఈ ప్రింట్ మీ అనేది మనం ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఫంక్షన్ నేమ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే పారామీటర్స్ ద్వారా str అనే వేరియబుల్ని పారామీటర్స్ తీసుకున్నాను. ఏంటి పారామీటర్స్ నేమ్స్ వచ్చేసి ఏంటి str అని తీసుకున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనిలో కూడా ఏంటి ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేస్తాం అనుకున్నాం. ఈ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ వచ్చేసి ఏం చేస్తానంటే లైక్ దిస్ prints pass the string into function అంటున్నాం. దెన్ ఇది డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ కిందకి వచ్చింది. ఇది ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ కిందకి వచ్చింది. తర్వాత దీని లోపల ఏం ఇంప్లిమెంట్ చేస్తానంటే ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి str అని ఇస్తున్నాను. ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. ఏం ఎక్స్ప్రెషన్ ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ రిటర్న్ అని యూజ్ చేస్తాను. దీన్ని తీసేస్తున్నాను. ఈ సింటాక్స్ రూల్ తీసేస్తున్నాను. ఇది ఫంక్షనే కదా, ఓన్లీ ఫంక్షన్ డిఫైన్ చేశాను. సేవ్ చేసి రన్ చేస్తాను. సేవ్ చేసి రన్ చేస్తాను. మరి ఏమన్నా వస్తుందా? ఫంక్షన్ రాసాం కదా, మరి రావట్లేదు కదా. మరి ఫంక్షన్ డిఫైన్ మాత్రమే చేసాం. ఫంక్షన్ ని డిఫైన్ చేసింది మాత్రమే. ఇక్కడ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా వర్కౌట్ కాదు, మనం కాల్ చేస్తే మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఒక ఫంక్షన్ అనేది మనం ఏంటి డిక్లేర్ చేయగానే అది వర్కౌట్ కాదు. మనకు అది ఎన్నైనా ఫంక్షన్స్ ఉండండి, అదేంటి ఓన్లీ కాల్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. దాన్ని ఏమైనా కాల్ చేస్తామంటే కాలింగ్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా చెప్తున్నాం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి కాలింగ్ ఫంక్షన్ అంటారు. అంటే ఉన్న ఫంక్షన్ని కాల్ చేయడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ నాకు కాల్ చేయడం కోసం ఏం చేస్తానంటే ఫంక్షన్ నేమ్ ఏం డిక్లేర్ చేసాం మనం? ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, ప్రింట్ మీ. దెన్ ఇక్కడ ఏం చేస్తానంటే సంథింగ్ మెసేజ్ పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఏంటి ఇక్కడ ప్రింట్ మీ అని ఇచ్చేది ఫంక్షన్ నేమ్. తర్వాత నెక్స్ట్ ఏంటి డబుల్ కోటెడ్స్ లోపల
నేను దేనికి పాస్ చేస్తున్నాను, పారామీటర్స్కి పాస్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ నుండి పాస్ చేసేదాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇది ఈ ఫంక్షన్ నుంచి పాస్ చేసే వాటిని ఏమంటాం, ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ రిసీవ్ చేసుకునే దాన్ని ఏమంటాం, పారామీటర్స్ అంటాం. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఇక్కడ నుంచి పాస్ చేస్తాను. ఇక్కడ మెసేజ్ అయినా ఉండని, వేరియబుల్స్ అయినా ఉండండి, ఏదైనా ఉండండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు రాస్తున్నాను, ఇక్కడ ఏంటి వెల్కమ్ టు పైథాన్ అని రాస్తున్నాను. మెసేజ్ రాసేసి క్లోజ్ చేసేస్తున్నాను. మరి ఇప్పుడు ప్రింట్ మీ అనేది ఫంక్షన్ కాల్ చేశాను. ఏంటి ఈ మెసేజ్ అనేది దీనిలోకి వెళ్తుంది, ఎస్టీఆర్లోకి వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, దీని లోపల ప్రింట్ ఎస్టీఆర్ అని వచ్చేస్తుంది. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. వచ్చిందా? సపోజ్ ఇక్కడ నాకేంటి ఇంకోసారి ప్రింట్ మీ చేయాలనుకోండి, ఇంకో మెసేజ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ మీ టు ఆల్ అని ఇస్తున్నాను. ఏ ప్రింట్ అవుతుంది? ఇప్పుడు నాకు ఇదంతా ఈ కోడ్ బ్లాక్ లోపల నేను ఏది రాస్తాను, ఇప్పుడు నేను రాసింది ఒక ప్రింట్ స్టేట్ మాత్రమే రిటర్న్ చేస్తాను. ఈ కోడ్ బ్లాక్ లోపల ఏది చేస్తానో ఆ కోడ్ అంతా నేను మళ్ళీ రాయకుండా ఏం చేస్తాను, జస్ట్ ఈ ఫంక్షన్ కాల్ ద్వారా చేస్తాను. ఏ కాల్ ద్వారా? ఈ ఫంక్షన్ కాల్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింటాక్స్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఏంటి, సింటాక్స్ రూల్ బట్టి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఫంక్షన్ నేమ్, తర్వాత ఫంక్షన్ని డిఫైన్ చేయడం కోసం డిఎఫ్ అని ఇస్తాను. తర్వాత ఏంటి ఫంక్షన్ నేమ్, తర్వాత నెక్స్ట్ ఏంటి పారామీటర్స్ అని. ఓకే, పారామీటర్స్ అని ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ ఏంటి డాక్యుమెంటెడ్ స్ట్రింగ్, ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్. తర్వాత నాకు ఏంటి కోడ్ ఆఫ్ బ్లాక్, ఫంక్షన్ సూట్ యొక్క బ్లాక్ అనేది మెన్షన్ చేస్తాను, రిటర్న్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇది ఫంక్షన్ కాల్ కిందకి వస్తుంది. నాకేంటి ఈ ఇండెంటేషన్లో లేదు కదా. ఓకే, ఈ ఫంక్షన్ కాల్ లోపల నాకు ఏం పాస్ చేస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నాను. అంటే టెక్స్ట్ అయినా కావచ్చు, దాని లోపల వేరియబుల్స్ అయినా కావచ్చు, ఏం పాస్ చేసినా కూడా అవి వెళ్తుంటాయి. ఓకేనా? ఇది నార్మల్ ఫంక్షన్ లోపల ఇంప్లిమెంట్ చేశాను. సపోజ్ నాకు పాస్ బై రెఫరెన్స్ ఆర్ వాల్యూస్ అనేది బేస్ చేసుకొని చేయాలనుకోండి. పాస్ బై రెఫరెన్స్ ఆర్ వాల్యూస్ బేస్ చేసుకొని చేయాలనుకోండి. ఇప్పుడు నాకేంటి ఈ మెసేజ్ ద్వారా నేను ఏం చేస్తాను, ఈ ఫంక్షన్ ద్వారా ఏం చేస్తాను, మెసేజ్ ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ద్వారా నేను ఇంకొకటి చేయాలనుకున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ద్వారా ఇంకొకటి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను, ఏది ఫంక్షన్స్ లోపల. సో ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే మళ్ళీ ఏం చెప్పుకోవాలి మనం, డిఎఫ్ అని ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటి సంథింగ్ ఒక నేమ్ డిఫైన్ చేస్తాను. చేంజ్ మీ అనేది ఫంక్షన్ నేమ్, చేంజ్ మీ అనేది ఫంక్షన్ నేమ్. తర్వాత దానిలో వచ్చేసి ఏంటి లీస్ట్ నేమ్ వచ్చేసి అంటే మనకేంటి పారామీటర్ నేమ్ వచ్చేసి ఏం తీసుకున్నా అంటే మై లీస్ట్ అని తీసుకున్నాను. అక్కడ ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ఎస్టీఆర్ అని తీసుకున్నాను, ఇప్పుడైతే ఏంటి మై లీస్ట్ అని తీసుకున్నాను. దీనిలో నేను ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ ఏంటి మన పారామీటర్ నేమ్ వచ్చేసి మై లీస్ట్ డాట్ అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. అపెండ్ అనే మెథడ్ దేనికోసం యూజ్ చేస్తాం మనం, ఉన్న లీస్ట్కి ఇంకొన్ని ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. మరి ఇక్కడ ఆ మెథడ్ లోపల నేను ఈ విధంగా రాస్తాను, అలాగే 1 2 3 4 అని రాస్తాను. యాడ్ చేయాల్సినవి 1 2 3 4 అని ఇచ్చేసి ఇలా చేస్తాను. ఇచ్చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తాను. తర్వాత నాకు ఏంటి లీస్ట్ లోపల ఏమున్నాయో అంటే ప్రింట్ మై లీస్ట్ అనే దాని లోపల ఏమున్నాయో ప్రింట్ చేయాలనుకున్నాను. ఇక్కడ వాల్యూస్ అని ఇస్తున్నాను, మై లీస్ట్ వాల్యూస్ అని ఇస్తున్నాను. ఓకే, మై లీస్ట్ వాల్యూస్ అని ఇచ్చేసి దెన్ మై లీస్ట్ అని ప్రింట్ చేస్తాను. ఇక్కడ రిటర్న్ చేస్తాను, కానీ ఏంటి దాని లోపల ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం మెన్షన్ చేయట్లేదు, ఏంటి ఏం ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేయట్లేదు, ఏమి రిటర్న్ చేయాలనేది జస్ట్ రిటర్న్ ఇచ్చాను. ఇక్కడ వరకు ఏంటి ఫంక్షన్ని డిఫైన్ చేశాను, దాని లోపల ఫంక్షన్ కోడ్ బ్లాక్ రాశాను. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేయాలనుకున్నాం. ఓకే, ఈ ఫంక్షన్ కాల్ చేసే ముందే నేను ఒక లీస్ట్ అనేది డిఫైన్ చేయాలనుకుంటే సంథింగ్ నేమ్ పెట్టేసుకున్నాను, మై లీస్ట్ అని ఇచ్చేస్తున్నాను. మై లీస్ట్ అనే వేరియబుల్ తీసుకొని లీస్ట్లోకి సంథింగ్ 10 అనేది వాల్యూ తీసుకున్నాను, 20 అని తీసుకున్నాను, 30 అని తీసుకున్నాను. దెన్
ఫంక్షన్ని కాల్ చేస్తాను. చేంజ్ మీ అనేది ఫంక్షన్ నేమ్. ఏంటి మన ఫంక్షన్ నేమ్ ఏంటి? చేంజ్ మీ. దీనిలోకి ఏంటి ఏది పాస్ చేస్తాను? మై లిస్ట్ అనే దాన్ని పాస్ చేస్తాను. ఏది పాస్ చేస్తున్నాను? మై లిస్ట్ అనేది పాస్ చేస్తాను. దెన్ ప్రింట్ చెక్ చేద్దాం. ప్రింట్ అని ఇచ్చేసి ఇక్కడ వాల్యూస్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ అని ఇస్తున్నాం. ఏంటి? మై లిస్ట్. సేవ్ చేసి రన్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు ఏమున్నాయి చూడండి, 10 నుంచి 34 ఇక్కడ కూడా అవే ఉన్నాయి. అంటే ఇక్కడ నాకు ఏంటి ఇన్సైడ్లో ఫంక్షన్ లోపల అప్లై చేసినవి వచ్చేసి ఏంటి ఉన్న లీస్ట్కి వచ్చేసి ఏంటి ఎలిమెంట్స్. అంటే ఇక్కడ నాకు ఏంటి ఫంక్షన్ని అంటే మనకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానిలో 10, 20, 30 ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను? ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఫంక్షన్ని కాల్ చేసి ఏంటి మై లిస్ట్ లోపల ఉన్న వాటిని ఇక్కడికి ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ రిసీవ్ చేసుకున్న వాటిని పారామీటర్స్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది? 10, 20, 30 అనేది దీనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత నాకు ఏంటి దీని లోపల ఉన్న మై లిస్ట్ లోపల ఆల్రెడీ ఉన్నాయి ఏంటి 10, 20, 30 అనేవి ఉన్నాయి. దానికి ఏది యాడ్ అవుతుంది? అప్ అండ్ అనే మెథడ్ ద్వారా యాడ్ చేయడం ద్వారా 1, 2, 3, 4 అనేది యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి మై లిస్ట్ అనేది ప్రింట్ చేస్తాను. రిటర్న్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నాకు ఏంటి ఈ ఫంక్షన్ జరిగిన తర్వాతనే కదా, ఇది ప్రింట్ అయిన తర్వాతనే కదా నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యేది. ఇక్కడ నాకు ఏంటి ఫస్ట్ మై లిస్ట్లో ఉన్నదంతా ప్రింట్ అవుతుంది. మై లిస్ట్ లోపల ఉన్నది ఏంటి ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇది కంప్లీట్ అయిన తర్వాత కదా నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేది. నెక్స్ట్ స్టేట్మెంట్ లోపల ఏంటి మై లిస్ట్ అనే దాని లోపల అంటే ఇక్కడ నేను రిటర్న్ చేసిన కాబట్టి ఆల్రెడీ దీని లోపల ఇక్కడ యాడ్ అయినవి ఉన్నాయి కదా వాటిని కూడా రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే పాస్ బై రెఫరెన్స్ వాల్యూస్ అంటున్నాం. అంటే ఇక్కడ నాకు ఏంటి పాస్ చేసినప్పుడు ఏంటి ఒరిజినల్ లిస్ట్ లోపల నాకు ఏం జరుగుతుంది? ఇక్కడ ఫంక్షనాలిటీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏంటి యాడ్ అయిన తర్వాత ఎలిమెంట్స్ అనేది రిటర్న్ అవుతున్నాయి. ఆ ఎలిమెంట్స్ అనేది ఇక్కడికి రిటర్న్ అవుతున్నాయి. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ లోపల వచ్చేసి నేను ఒకటి చేయాలనుకున్నాను. నేను అప్ అండ్ మెథడ్ యూజ్ చేద్దాం అనుకున్నాను. ఇంతకుముందు అప్ అండ్ మెథడ్ యూజ్ చేశాను. ఇప్పుడు అప్ అండ్ మెథడ్ యూజ్ చేద్దాం అనుకున్నాను. లైక్ వచ్చేసి ఏంటి అప్ అండ్ మెథడ్ యూజ్ చేయకుండా ఈక్వల్స్ టు ఇస్తాను. అంటే ఏం జరుగుతుంది? ఈక్వల్స్ టు అంటే ప్రీవియస్ ఉన్న ఎలిమెంట్స్ అనేది డిలీట్ అయ్యి ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నాకు ఏంటి ఫస్ట్ ఫంక్షన్ కాల్ జరిగింది. ఫస్ట్ ఫంక్షన్ అంటే మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఫంక్షన్ని ఒక లిస్ట్ అనేది డిఫైన్ చేస్తున్నాను 10, 20, 30 అన్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటి ఫంక్షన్ కాల్ జరుగుతుంది చేంజ్ మీ అనే ఫంక్షన్ ఉంది. ఈ మై లిస్ట్ లోపల ఏముంది? నాకు ఇక్కడ 10, 20, 30 ఉంది అంతే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ అప్ అండ్ తీసేసాను ఈక్వల్స్ టు అన్నాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఎరేజ్ అయిపోయి 1, 2, 3, 4 మాత్రమే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? మై లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? అవుట్ ఆఫ్ ద అంటే ఇక్కడ నాకు ఏంటి ఈ ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఇక్కడికి రిటర్న్ అవుతుంది. వాల్యూ ఆఫ్ అవుట్ సైడ్ ఫంక్షన్ మై లిస్ట్ లోపల ఏముందో ప్రింట్ చేస్తుంది. అదే జరిగింది ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి నాకేంటి మై లిస్ట్లో ఉన్నాయి వచ్చేసి ప్రింట్ అయినాయి. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇది నేను అవుట్ ఆఫ్ ది బ్లాక్ కదా, అంటే ఈ ఫంక్షన్ బ్లాక్లోకి వెళ్ళి అవుట్ సైడ్ వచ్చినప్పుడు నాకు ఏంటి ఇక్కడ ఇంతకుముందు రిటర్న్ అయిన వాల్యూస్ ఇక్కడ రిటర్న్ కావట్లేదు. ఇక్కడ మై లిస్ట్ లోపల ఏది ఉందో అవి మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ నాకు అప్ అండ్ అన్న మెథడ్ యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది? అప్ అండ్ అన్న మెథడ్ యూజ్ చేయడం ద్వారా నాకు ఏం జరుగుతుంది? రిటర్న్ అవుతుంది. మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్లోకి మళ్ళీ రిటర్న్ అవుతుంది. అది యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది? రిటర్న్ కావట్లేదు నేను. ఓకేనా? అంటే ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఇలాంటి చిన్న బేసిక్స్ కాన్సెప్ట్ ద్వారా ఏం చూస్తున్నామంటే ఇప్పటి నుంచి ఒక ఫంక్షన్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అదే కోడ్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లో చూస్తాం.